Guys, welcome back to our channel Crypto Trendsetter. క్రిప్టో అనేది అన్రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. సో ఈ విషయం అర్థం చేసుకొని మాత్రమే క్రిప్టోలోకి ఎంటర్ అవ్వండి. ఓకే, మన ఛానల్లో చెప్పేది అండ్ ఈ వీడియోలో చెప్పేది అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే కానీ ఫినాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. సో ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద వీడియో. ఈ రోజు అయితే నేను ఇంటర్లింక్ యాప్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. బట్ ఏంటంటే మనకి 2 ఛానల్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా యూట్యూబ్‌లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో దానివల్ల నేనేంటంటే బ్యాకప్ ఛానల్‌గా ఒకటి పెట్టాను. సో 2 అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిప్టో ట్రెండ్ సెట్టర్ అనేది మన మెయిన్ ఛానల్ అనమాట. అలాగే క్రిప్టో క్రిప్టో ట్రెండ్ సెట్టర్ తెలుగు అనేది కూడా మన ఛానలే. సో కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. 2 మన ఛానల్సే. సో 2 మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు స్ట్రైక్స్ వేస్తున్నారనమాట. సో స్ట్రైక్స్ వేసినప్పుడు మేబీ ఏమవుతదంటే పెనాల్టీ పీరియడ్‌గా 1 వీక్ వరకు మనం అప్‌లోడ్ చేయడానికి అవ్వట్లేదు. సో దానివల్ల నేను బ్యాకప్ ఛానల్ పెట్టాల్సొచ్చింది. ఓకే, ఎందుకంటే కంటిన్యూస్‌గా అప్డేట్స్ ఇవ్వాలి కాబట్టి బ్యాకప్ ఛానల్ పెట్టాను. సో క్రిప్టో ట్రెండ్ సెట్టర్ ఇది యూజర్ నేమ్ అండి. మీరు గూగుల్‌లో ఇక్కడ ఇలా కొడితే మీకు వస్తది మన ఛానల్. అలాగే ఇక్కడ తెలుగు అని కొట్టండి. క్రిప్టో ట్రెండ్ సెట్టర్ తెలుగు అని. సో అది కూడా మన ఛానలే అనమాట. సో 2 కూడా మన ఛానల్సే. సో 2 సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. మీకు నేను ఏ వీడియో చేసినా మీకు కంటెంట్ అనేది మీకు రీచ్ అవుతది. ఓకే, సో నేను ఆ కొత్త ఛానల్‌లో ఆల్రెడీ ఇంటర్లింక్ కోసం చేశానండి. నాకు చాలామంది అడుగుతున్నారు ఇంటర్లింక్ కోసం చేయమని. నేను ఆల్రెడీ చేశాను. సో అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేశాను. బట్ ఇందులో కూడా ఈ వీడియోలో కూడా నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్ని చూపిస్తాను. అలాగే కీ కోసం నేను మంచి మంచి వీడియోస్ చేశానండి అందులో. ఒకసారి చూడకపోతే ఒకసారి చూడండి వెళ్ళి. ఫస్ట్ రౌండ్ దగ్గర నుంచి నేను ప్రీ సేల్ జరిగింది కదా! ఫస్ట్ రౌండ్ దగ్గర నుంచి నేను పెట్టాను వీడియోస్. సో ఒకసారి అది కూడా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, సో ఈరోజు వీడియోలో మనం ఏం చెప్పుకుందాం అంటే ఒకటి ఇంటర్లింక్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది మళ్ళీ నేను ఈ వీడియోలో అదే క్లిప్‌ని మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను. సో అది మీరు చూసి ఎవరైనా మైనింగ్ చేయకపోతే ఇమ్మీడియేట్‌గా మైన్ చేయండి. ఎందుకు అంటే ఈ వీడియో ఫుల్‌గా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ ప్రాజెక్ట్ యొక్క ఫుల్ పొటెన్షియల్ అనేది అర్థమవుతదనమాట. ఓకే, సో ఇది అండ్ తర్వాత ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్స్ అన్నది అసలు ఏంటి అన్నది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ బ్యాక్ ఎండ్‌లో ఎవరున్నారు అండ్ సప్లై ఎలా డివైడ్ చేశాడు అండ్ వీడు ఏ ప్లాన్‌లో వీడు మార్కెట్‌లోకి రావాలనుకున్నాడు అన్నది మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం ఈరోజు. ఓకే, సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మీకు ఒక వీడియో మీకు లాస్ట్ టైమ్ క్లిప్‌నే మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒకసారి అది చూడండి. ఇంటర్ఫేస్ అయితే చాలా బాగుంది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కేవైసీ ఆప్షన్ అనేది ఇంక ఉండదనమాట. జస్ట్ మన ఫేస్ అనేది స్కాన్ చేస్తది. సో ఫేస్ స్కాన్ చేసేస్తే మనకి ఇంకా కేవైసీతో సంబంధం లేకుండానే మనకి అలొకేషన్ అనేది జరుగుతదనమాట. సో ఇది ఇందులో ఉన్న స్పెషాలిటీ అనమాట అంతే. సో ఇక్కడ మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది వేరే ఫోన్లో చూపిస్తాను. తర్వాత అప్పుడు మీకు అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇక్కడ రెఫరల్ అని ఉంది కదా. సో మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి చేయాలి అంటే ఇక్కడ ఉంటుంది. సో నేనైతే నా రెఫరల్ లింక్ మన వాట్సాప్ గ్రూప్లో అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఓకే, సో ఇప్పుడు వేరే ఫోన్లో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి అనేది కంప్లీట్గా ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఓకే, సో ఇది వేరే ఫోను. సో అందులో నేను ఆల్రెడీ నా రెఫరల్ లింక్ పెట్టాను అనమాట. నా రెఫరల్ లింక్ పెడతాను యాక్చువల్గా మన దాంట్లో కూడా. సో మీకు ఆ రెఫరల్ లింక్ మీద నొక్కగానే మీకు ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. సో ప్లే స్టోర్లోనే యాప్ ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే, సో ఆల్రెడీ ప్లే స్టోర్లో 4.4 రేటింగ్ కూడా ఉంది. అండ్ తర్వాత 5 lakhs మెంబర్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు. సో అది ఇన్స్టాల్ చేసుకోండి. సో డౌన్లోడ్ అయింది కదా. సో ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే ఇక్కడ అలౌ చేయండి నోటిఫికేషన్స్ అనేవి. ఎందుకంటే ఎవ్రీ 3 అవర్స్కి ఇది మైన్ చేయాలి. అదొకటే మైనస్. సో ఇక్కడ స్టార్ట్ నవ్ అని ఉంది కదా. సో స్టార్ట్ నవ్ కొట్టండి. సో ఇక్కడ సైన్ అప్ ఫస్ట్ టైం కాబట్టి సైన్ అప్. సో ఇక్కడ మనకి ఐడి అడుగుతుంది. ఇక్కడ మీరు మీ ఐడి మీకు అంటే మీరైనా ఐడి క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ 2 ఉన్నాయి కదా. ఆ రెండిటిని నొక్కితే అది ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుంది అనమాట. జనరల్గా అయితే అది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయిన దాన్ని తీసుకోండి. బట్ మీకు స్పెసిఫిక్గా ఒక నెంబర్ కావాలి అంటే ట్రై చేయొచ్చు అనమాట. నేనైతే ట్రై చేస్తున్నాను. సో అదైతే ఉంది, నేను పెట్టింది అయితే ఉంది. సో అలాగే మీకు ఏంటంటే ఇక్కడ పాస్కోడ్ అనేది 6 డిజిట్కి సెక్యూరిటీ కోసం, అంటే ఇది మీది పాస్వర్డ్ లాంటిది అనమాట. సో అది కూడా మీరు ఎంటర్ చేసుకోండి. ఓకే, సో తర్వాత ఇలా వస్తుంది అనమాట. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సైన్ అప్ విత్ జీమెయిల్ అని కొట్టండి. ఓకే,
సో జీమెయిల్తో మీరు ఇలా చేస్తే ఇలా లాగిన్ సక్సెస్ అని వస్తుందన్నమాట. సో సక్సెస్ అయ్యాక మీరు ఓకే చేసి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మీరు ఏదైతే లాగిన్ ఐడి పెట్టారో అదే అది ఓపెన్ అవుతుంది. సో అదే మీ లాగిన్ ఐడి అనమాట. నాది మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇది 9493 133 అనమాట నా రెఫరల్ కోడ్. ఓకే, జస్ట్ లాగిన్ చేయండి. లాగిన్ చేస్తే మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేయండి. సో కన్ఫర్మ్ చేస్తే మీకు లాగిన్ అవుతే జస్ట్ మీకు మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడి సెలెక్ట్ చేయండి. ఓకే, ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు మైనింగ్ అనేది ఇక్కడ ఉంది కదా, మైన్ ITLG అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఎవ్రీ 3 అవర్స్కి మీకు 20 కాయిన్స్ అనేవి వస్తాయి ప్రజెంట్. ఓకే, సో మైన్ అయిపోయింది. ఇంతే, మీరు మైన్ చేయాల్సింది అయితే ఇంతే. బట్ మైన్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రెఫరల్ కోడ్ ఎంటర్ చేసుకుంటే మీకు కొన్ని అడిషనల్గా పాయింట్స్ వస్తాయి అనమాట. అడిషనల్గా 500 వరకు వస్తాయి పాయింట్స్. ఒకసారి మీకు రెఫరల్ లింక్ ఎలా ఎంటర్ చేయాలనేది చెప్తాను. ఇది నా రెఫరల్ కోడ్ అండి, 9493 133. సో ఇది మన ఛానల్తో క్రియేట్ చేశాను అనమాట మా ఇంట్లో వాళ్ళకి. ఎందుకంటే ఇదే నేను వాడతాను. ఎందుకంటే దీనివల్లే నాది ఇండివిజువల్గా ఒకటి ఆల్రెడీ చేశాను. బట్ అది ఫుల్గా ఫోన్ నెంబర్ అది ఉంది. సో అది నేను ఎవరికి ఇవ్వట్లేదు. సో ఇదే నేను ఇస్తున్నాను. ఇదే రెఫరల్ లింక్ నేను అందరికీ షేర్ చేస్తాను అనమాట. సో ఇక్కడ రెఫరల్ లింకు మీరు ఎంటర్ చేసుకుంటే మీకు పాయింట్స్ వస్తాయి అనమాట. సో ఎక్కడ ఎంటర్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా. సో ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ రెఫరల్ అని ఉంది కదా. సో ఈ రెఫరల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ హ్యూమన్ హ్యాష్ అని ఉంది కదా. సో ఇక్కడికి వెళ్ళి నా కోడ్ ఎంటర్ చేయాలి, 9493133. సో అంతే 33. సో అంతే 9493133 అని చేసి సబ్మిట్ కొట్టండి. సారీ, ఇది నా రిఫరల్ కోడ్ మీరు ఎంటర్ చేయాలి. బట్ నేను నా ఇంకో ఫోన్ నుంచి చేశాను కాబట్టి ఆ రిఫరల్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. నేను చూసారా, నేను రెఫరల్ కోడ్ ఎంటర్ చేయగానే నాకు 1000 కాయిన్స్ అనేది వచ్చినాయి అనమాట. ఓకే, సో అందుకనే రెఫరల్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి మీరు. రెఫరల్ కోడ్ కంపల్సరీగా రెఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసుకోండి. నేను ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ 9493 ఇది ఎంటర్ చేయొద్దు. సో వన్స్ అది అయిపోగానే మీకు వెరిఫై నవ్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇదే కేవైసీ అనమాట. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మీరు కేవైసీ చేయాల్సిన పని లేదనమాట. జస్ట్ మీ ఫేస్ని లెఫ్ట్ టర్న్, రైట్ టర్న్, అప్ అండ్ డౌన్ అని అడుగుతుంది అనమాట. అంతే, జస్ట్ ఆ ఫేస్ వెరిఫికేషన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఈ హ్యూమన్ హ్యాస్కి వెళ్ళి అక్కడ రెఫరల్ కోడ్ ఇస్తేనే మీకు 1000 కాయిన్స్ అనేది ఇమీడియట్గా వస్తాయి అనమాట. అది ఎంటర్ చేయకపోతే మీకు కాయిన్స్ 1000 రావు. ఓకే, డైరెక్ట్గా ఎవరు చేయకండి. ఎందుకంటే 1000 కాయిన్స్ అనేది ఎర్న్ చేయాలంటే మీకు 3 గంటలకి 20 కాయిన్స్ వస్తున్నాయి. సో 1000 కాయిన్స్ 3 గంటలకు 20 కాయిన్స్ అంటే 1000 కాయిన్స్ అవ్వడానికి చాలా రోజులు పడుతుంది కదా. సో అది మీకు ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు ఫేస్ వెరిఫికేషన్ చేద్దాం. సో ఇక్కడ వెరిఫై నవ్ అని కొట్టేసి ఇక్కడ అలో చేసేసేయండి. అలో చేసేస్తే మీకు ఫేస్ వెరిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ఇలా ఫేస్ వెరిఫికేషన్ వస్తుంది. సో రైట్కి అదే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. రైట్కి చూడమంటే రైట్కి చూడండి, లెఫ్ట్కి చూడమంటే లెఫ్ట్, అలాగా మీరు 4 డైరెక్షన్స్ చేయాలి. ఓకే, సో అది అయిపోయాక మీకు ఇలాగ తిరుగుతూ ఉంటుంది. సో ఒకటే ఐడియా అవుతుందండి ఒక పర్సన్కి. సో ఒక పర్సన్కి చేసుకోండి. చూడండి, అయిపోయింది, వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. కంగ్రాచులేషన్స్. ఓకే, సో ఇలా వస్తుంది అనమాట. ఒక ఫేస్కి ఒక ఐడికి ఒక ఫేసే పెట్టాలి. సో మీకు ఇంకొక ఐడి కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి వేరే ఐడి క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు చేయండి. కానీ ఒకే దాంట్లో ఒకే ఫేస్ని 2-3 చేయొద్దు, ఫెయిల్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఎంతేనండి. సో నా రెఫరల్ కోడ్తో లింక్ అయింది చూసారా, ఇది నా రెఫరల్ కోడ్. సో దీని నుంచి మీరు వేరే మీ ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ కలర్లో రావాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది గ్రీన్ కలర్లో వస్తేనే మీకు మీరు పాస్ అయినట్టు అనమాట, కేవైసీ పాస్ అయినట్టు. సో ఇక్కడ మీ రెఫరల్ కోడ్ ఉంటుంది. ఇది మీరు ఈ విధంగా నొక్కితే మీకు షేర్ అవుతుంది అనమాట. ఈ షేర్ అయింది మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. సో సింగిల్గా మైన్ చేయడానికి ట్రై చేయకండి. ఎంతో కొంతమందిని మీ దగ్గర ఇన్వైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, నార్మల్గా 20 వచ్చినాయి, అలాగే 1000 కాయిన్స్ అనేది నేను ఎర్న్ చేయడం జరిగింది రెఫరల్ లింక్ ఎంటర్ చేయడం వల్ల. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎవ్రీ 3 అవర్స్కి మాత్రం మైన్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత సో అకౌంట్ అని ఉంది కదా. సో ఇందులోకి వెళ్తే మీకు చూడండి, ఒకటి మీ ఇంటర్లింక్ ఐడి అనేది కనిపిస్తుంది, 9493 133. అలాగే ఈమెయిల్ అనేది మీకు లింక్ అయి ఉండాలి. అలాగే వాలెట్ అనేది లింక్ చేసుకోవాలి. ఈ వాలెట్ అనేది కూడా మీరు లింక్ చేసుకోవాలి. ఎలా లింక్ చేసుకోవాలంటే చూడండి, సింపుల్. మ్యాక్సిమం ట్రస్ట్ వాలెటే ప్రిఫర్ చేయండి. ట్రస్ట్ వాలెట్ కూడా ఏ వాలెట్ పడితే ఆ వాలెట్ పెట్టద్దు. ఆల్రెడీ మీ అసెట్స్ ఉన్న వాలెట్ అయితే క్రియేట్ చేయకండి. ఎప్పుడైనా అర్థం చేసుకోండి, మైనింగ్ చేసేటప్పుడు మనకి వాలెట్ సబ్మిట్ చేయమన్నారు అంటే అది ఎంటీ వాలెట్ మాత్రమే సబ్మిట్ చేయండి. అది ఎందుకంటే అందులో ఉన్న ఫండ్స్ వాళ్ళు కొంతమంది కొన్ని జెన్యూన్ యాప్స్ ఉంటాయి, కొన్ని ఫేక్ యాప్స్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఛాన్స్ తీసుకోకూడదు కాబట్టి మనం కొత్తగా వాలెట్ క్రియేట్ చేసుకుని దాన్ని మాత్రం ఇవ్వాలి. సో జస్ట్ మీరు ఇక్కడ వాలెట్ అని కొడితే యాప్ నాట్ ఇన్స్టాల్డ్. ఓకే,
సో ఇక్కడ ఈ ఫోన్లో నాకు ట్రస్ట్ వాలెట్ లేదు. సో ట్రస్ట్ వాలెట్ ఇన్స్టాల్ చేసుకొని నేను చేస్తాను. కొత్త యాప్ మాత్రమే మీరు పెట్టాలి. ఎందుకంటే అందులో ఏ అసెట్స్ ఉండనిది మాత్రమే మీరు పెట్టాలి. జస్ట్ ఓకే, క్రియేట్ న్యూ వాలెట్. సో ఇలా వస్తుంది కదా. సో ఈ వాలెట్ని మీరు జస్ట్ మళ్ళీ వెళ్ళి ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఇంటికి కొట్టేసేయండి. ఇంటికి కొట్టేసి మళ్ళీ అకౌంట్లోకి వెళ్ళి మళ్ళీ ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ అని కొట్టండి. చూసారా, ఇలా వస్తుంది అనమాట. సో యాప్కిట్ ఆర్ఎన్ వాంట్స్ టు కనెక్ట్ టు యువర్ వాలెట్. సో ఇక్కడ చూడండి, బిఎన్బి అండ్ ఆప్లా, ఈవీఎం, ఆర్బిట్రమ్, అరోరా, అవలాంచ్ ఇవన్నీ మనకి కనిపిస్తుంది కదా. సో ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు ఈ మన దగ్గర ఇందులో ఉన్న అసెట్స్ అన్నీ యాక్సెస్ వస్తుంది అనమాట వాళ్ళకి. సో అందుకని మీరు కొత్తది మాత్రమే ఇవ్వండి, ఆల్రెడీ అసెట్స్ ఉన్నది మాత్రం ఇవ్వద్దు. ఓకే, జస్ట్ ఇలా చేస్తే ఒక్క నిమిషం వెయిట్ చేస్తే మీకు ఒక పాపప్ వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇలా పాపప్ వస్తుంది. మళ్ళీ ఆ యాప్ దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి సైన్ అడుగుతుంది. కనెక్ట్ అవుతుంది. ఇంకోండి చూసారా, ఇలా వస్తుంది వాలెట్ వెరిఫైడ్ అని, అంటే మీ వాలెట్ అనేది కన్ఫర్మ్ అయింది అని అర్థం. సో మీరు చేయాల్సింది ఇదేనమాట. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసారు కదా. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క పొటెన్షియల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది. సో వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఈరోజు అప్డేట్స్ ఏంటంటే 2 మిలియన్ యూజర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి సక్సెస్ఫుల్గా. అది కూడా లాంచ్ చేసిన వితిన్ 4 monthsలోకి. సో ఇది చిన్న విషయం కాదు యాక్చువల్గా. సో వీళ్ళ ప్రాజెక్ట్ కోసం ఇప్పుడిప్పుడు అందరికీ తెలుస్తుంది. అండ్ ఇంకా వీళ్ళ ప్రాజెక్టు ఎంత వాల్యుబులో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇది interlinklabs.ai. ఓకే, సో వెబ్సైట్లోకి వెళ్దాం మనం ఒకసారి. సో వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. చాలా చాలా బాగుంది అనమాట. వెబ్సైట్ చాలా బాగుంది. అండ్ వీళ్ళ ఇంటెన్షన్స్ అండ్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే చాలా బాగుంది అనమాట. మీకు ఇంటర్ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత టెక్నికల్గా వీళ్ళు అడ్వాన్స్గా ఉన్నారో. వీళ్ళ వెబ్సైట్ చూస్తే మనకు తెలుస్తుంది. సో వీళ్ళ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు క్రిప్టోలో మనం చూస్తున్నాం కదండి. క్రిప్టోలోనే కాదు, బయట కూడా ఇప్పుడు అన్నిట్లో కూడా స్కామ్స్ ఉన్నాయి కదా. సో అన్నిట్లో కూడా డూప్లికేట్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసేస్తున్నారు కదా ఈజీగా. సో అది ఆధార్ కార్డ్ అవ్వచ్చు, ఏదైనా సరే, పాస్పోర్ట్ను కూడా ఈజీగా వాళ్ళు డూప్లికేట్ అనేది తయారు చేస్తున్నారు. అలాగే క్రిప్టోలో అయితే ఇంక చెప్పక్కర్లేదు అనమాట. ఎయిర్ డ్రాప్ ఇస్తానని ఎవడైనా అంటే చాలు, వాళ్ళకి 4-5 వాలెట్లతో వాళ్ళు 4-5 యాప్లు ఒకే పేరు మీద చేసి దాని మీద తీసుకున్న వాళ్ళు, ఇదే పనిగా చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వీళ్ళ కోర్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక హ్యూమన్ కి ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఒక బ్లాక్ చైన్ లో పెట్టి ఆ బ్లాక్ చైన్ ని వేరే వాళ్ళకి ఎవరికైనా అవసరమైతే ఈ కేవైసీగా దాన్ని యూజ్ చేయాలన్నది వీళ్ళకి కోర్ కాన్సెప్ట్ అనమాట. సో మన ఫేస్ కి ఒక ఐడి మాత్రమే అవుతుంది జనరేషన్ అనేది. ఐడి మనకి మొత్తం మన ఆధార్, పాన్, అలాగే మన పాస్పోర్ట్ ఇలాగా మన ఐడెంటిటీతో దాన్ని లింక్ చేస్తారనమాట ఫ్యూచర్లో. సో అలా లింక్ చేయడం వల్ల మీకు ఐడి ఎక్కడైనా మీరు యూజ్ చేస్తే అది ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ అనేది క్లియర్గా రావడానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది యాక్చువల్గా చాలా రిస్క్తో కూడుకున్నది. బట్ ఈ ప్రాజెక్ట్కి గూగుల్ కూడా ఫండింగ్ ఉంది కాబట్టి సో వీళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే కొన్ని కంట్రీస్ ఒప్పుకుంటాయి, కొన్ని కంట్రీస్ ఒప్పుకోకపోవచ్చు. బట్ వీళ్ళు మైనింగ్తో రావడం వలన వీళ్ళ ప్రాసెస్ అనేది ఇంకా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మైనింగ్ మనకి ఇప్పుడు ఎవరైనా సరే మన ఫేస్ ఐడి ఇవ్వమంటే ఇవ్వం కదా. సో మనకి ఒక కాయిన్ అలొకేట్ చేస్తున్నాడు, దానికి మనం ఈ యాప్ని మనం యూజ్ చేయడం వలన మనకు ఆ కాయిన్స్ వస్తాయి కాబట్టి మనం కూడా మన ఫేస్ ఐడి అనేది క్రియేట్ చేసుకుంటున్నాం, అంతే కదంటే. సో అలాగా మీకు యూజ్ కేసెస్ చూస్తే, వీళ్ళ ప్రాజెక్ట్లో ఉన్న యూజ్ కేసెస్ చూస్తే వీళ్ళు ఒక ఇంటర్లింక్ ఐడి అనేది జనరేట్ చేస్తారనమాట. ఈ యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనమాట వస్తుంది. సో ప్రతి ఒక్కరికి మీ యాప్లో మీరు ఇందాక రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా చెప్పాను కదా. సో అలాగా మీరు మీ ఐడి అనేది మీ ఫేస్తో మాత్రమే ఓపెన్ చేయగలరు అనమాట. సో అలాగ డిజైన్ చేశారు వీళ్ళు. అలాగే వీళ్ళు చైన్ అంటే ఇంటర్లింక్ చైన్ అనేది బ్లాక్ చైన్ అనమాట. సో ఇంటర్లింక్ చైన్ ద వరల్డ్స్ మోస్ట్
హ్యూమన్ బ్లాక్ చైన్ నెట్వర్క్. సో వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్‌లోనే ఈ డేటా అంతటిని స్టోర్ చేస్తారు. సో దీన్ని బ్లాక్ చైన్‌లో పెడతారు కాబట్టి ఎవరు కూడా దీన్ని హ్యాక్ చేయడం గానీ, ఏమీ చేయలేరనమాట. సో బ్లాక్ చైన్ ఓన్‌గా బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మన ఫేస్ దీన్ని ఎవరు హ్యాక్ చేయడానికి ఉండదు. సో వీళ్ళ కోర్ ఫీచర్స్ ఇవేనండి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్‌లో మనం ఏం చేయొచ్చంటే ఈ బాట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బ్లాక్ చేయొచ్చు. సో రియల్ హ్యూమన్ మాత్రమే ఇందులో మిగులుతారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోతారనమాట. సో దీన్ని మనం మామూలుగా ఇథీరియంలో చూస్తే ప్రూఫ్ ఆఫ్ వర్క్ అంటాం. సో ఇక్కడ వీళ్ళు కాన్సెప్ట్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ పర్సన్‌హుడ్ అంటే మనమే మన ఐడెంటిటీనే ఒక బ్లాక్ చైన్‌లో పెడుతున్నారనమాట. అండ్ మన ఫేస్‌నే ఒక బ్లాక్ చైన్‌లో పెడుతున్నారు. సో దీనివల్ల మనకేంటంటే చాలా యూజ్ కేసెస్ ఉన్నాయన్నమాట ఫ్యూచర్‌లో. సో గూగుల్ వాడు ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో వీడికి కనెక్ట్ అవుతది. ఎందుకంటే వాడి సర్వీసెస్‌కి ఇది చాలా యూజ్ అవుతదనమాట. వాడిచ్చే సర్వీసెస్‌కి. సో వాళ్ళు అందుకే నాకు తెలిసినంత వరకు ఫండింగ్ అనేది ఇచ్చారు. సక్సెస్ అవుతది అని. సో దాంతో మరింత బలంగా రెడీ అయింది ఈ ప్రాజెక్ట్ అనేది. సో ప్రాజెక్ట్ కోర్ కాన్సెప్ట్ అయితే ఇది. సో మీరు చూస్తే ఇక్కడ ఐడీ ఈ ఐడీతోనే మనకి అంటే ఇది ఒక గేట్‌వే అనమాట. ఈ ఐడీ ఏదైతే మనకుందో దాంతోనే మొత్తం అన్నీ యాక్సెస్ చేసేలాగా వీళ్ళు చేస్తానని చెప్తున్నారు. యాప్ అయితే మీరు ఒకసారి వెబ్‌సైట్ అయితే విజిట్ చేయండి ఖచ్చితంగా. మీకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. బట్ వీడియోలో అన్నీ చెప్పలేం కాబట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ఏవైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే అసలు వెబ్‌సైట్ అనేది డిజైన్ అనేది సూపర్‌గా ఉందండి. అసలు వీళ్ళ వెబ్‌సైట్ చూస్తేనే తెలిసిపోతుందనమాట. వీళ్ళు ఎంత టెక్నికల్‌గా ఎంత స్ట్రాంగ్ అన్నది మనకు తెలుస్తుంది. సో మన ఫేస్ ఐడెంటిటీని ఒక బ్లాక్ చైన్‌లో పెట్టి ఒక ఈకేవైసీని రెడీ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్. అండ్ చాలా యూజ్ అవుతది కూడా ఫ్యూచర్‌లో. ప్రతి ఒక్క క్రిప్టో ప్రాజెక్ట్ అలాగే ప్రతి ఒక్క గవర్నమెంట్‌కి కూడా ఇది స్కామ్స్ నుంచి, ఫ్రాడ్స్ నుంచి ఐ మీన్ ఎవరు చేశారు అన్నదానికి చేయడానికి చాలా యూజ్ అవుతదనమాట. సో ఇది యూజ్ కేసెస్ వచ్చేసి. సో ఇదొక పాస్‌పోర్ట్ లాగా వాడతారని చెప్తున్నారు. సో మీకిక్క వీళ్ళ యూట్యూబ్ ఛానెల్ గూడా ఉంది. మీకది చూపిస్తాను. సో ఇది వీళ్ళ యూట్యూబ్ ఛానెల్ అనమాట. మీకిక్కడ వెబ్‌సైట్‌లోకెళ్తే మీకిక్కడ చూడండి వాళ్ళ ఇవన్నీ అఫీషియల్స్ అనమాట. అఫీషియల్ ఇవన్నీ. సో ఇక్కడ వాళ్ళ యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి 5.98 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 15 వీడియోస్ ఉన్నాయి. సో ఈ 15 వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్‌గా వీళ్ళ గురించి ఇంకా బాగా మనకు డీటెయిల్‌గా తెలుస్తదనమాట ఈ వీడియోస్ చూస్తే. ఓకే. ఒక్కసారి చూడండి. ఇందులో ఈయన మాట్లాడారు. అలాగే ఇక్కడ చాలా ఉన్నాయి మంచిగా. అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడతది. ఓకే. ఫ్యూచర్‌లో వీలైతే ఇంకొక వీడియోలో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఓవరాల్‌గా ప్రాజెక్ట్ యొక్క యూజ్ కేసెస్ అయితే. సో ఇప్పుడు మనం సప్లై ఎంత అన్నది మీకు లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఈ వీడియోలో కూడా ఇంకొంచెం క్లారిటీగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే చాలా మందికి మనం మైన్ చేస్తున్న కాయిన్ ఐటీఎల్‌జీ. సో ఐటీఎల్‌జీ అనేది మనం మైన్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఐటీఎల్‌జీ అన్నదానికి 100 బిలియన్ సప్లై ఉందనమాట. చాలా ఎక్కువ సప్లై. 100 బిలియన్ అంటే పైకి ఏదైతే ఉందో సప్లై అదే సప్లై. అందులో 80% మైనింగ్‌కి ఇస్తున్నాడు. అండ్ 20% ఏమో ఇన్సెంటివ్ కింద ఇస్తున్నాడు. సో ఈ కాయిన్ మనకి రావడం వల్ల, మనం మైన్ చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, ఒకటి ఈ కాయిన్‌ని మనం ఎంతైతే హోల్డ్ చేస్తామో మనకి ఒక ఓటింగ్ రైట్ వస్తదనమాట. వీళ్ళు ఫ్యూచర్‌లో ఏదైనా చెయ్యాలి, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మనకు కూడా వీళ్ళ డెసిషన్ పవర్ అనేది ఉంటది. అంటే ఓటింగ్ రైట్ అనేది ఉంటదనమాట. అదొకటి. అండ్ తర్వాత వీళ్ళ బ్లాక్ చైన్‌లో లేదంటే వీళ్ళ హ్యూమన్ నెట్వర్క్‌లో వీళ్ళు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారనుకోండి, కొత్త ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశారనుకోండి, దాంట్లో మనకి ఎర్న్ చేసుకోవడానికి ఈ హోల్డింగ్ పవర్ యూజ్ అవుతదనమాట. అలాగే లాంచ్ ప్యాడ్ యాక్సెస్, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా లాంచ్ చేస్తే మనం ముందుగా వాటిని కొనుక్కోవడానికి మనకి ఎలిజిబిలిటీ ఉంటదనమాట. అలాగే వీళ్ళకి యూజ్ కేసెస్‌లో 4 ఉన్నాయి. మీకు ఇందాక చూపించాను కదా! ఇక్కడ చూడండి 4 ఉన్నాయి. హ్యూమన్ ఐడీ, అలాగే యాప్, అలాగే ఎస్‌డీకే. ఎస్‌డీకే అంటే ఏంటంటే వీళ్ళు మినీ యాప్స్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళ కోసం 500 మిలియన్ టోకెన్స్ అనేది గ్రాంట్ చేస్తారనమాట. సో ఆ విధంగా మనకి యూజ్ అవుతది ఇది.
సో, అందులో కూడా మనం ఈ ఐటీఎల్జీ అనే దాన్ని యూజ్ చేయొచ్చనమాట. ఈ ఐటీఎల్జీ మన దగ్గర ఉంటే ఐటీఎల్ కాయిన్స్ అనేవి వస్తాయి. అది కూడా మీకు చెప్తాను. ఇదిగోండి లాస్ట్ పాయింట్. ఐటీఎల్జీ హోల్డర్స్ విల్ బి అలోకేటెడ్ ఐటీఎల్ టోకెన్స్. సో, అల్టిమేట్‌గా వీళ్ళ మెయిన్ కాయిన్ వచ్చేసి ఐటీఎల్ అనమాట. ఇదైతే మైనింగ్‌కి ఇవ్వరు. ఇది ఓన్లీ ఏదంటే ఫస్ట్ ప్రీ సేల్ జరుగుతది. సీడ్ రౌండ్ సేమ్ మనకు కీలో చూపించాను కదా మీకు. సో, అదే విధంగా ఏంజెల్ రౌండ్, సీడ్ రౌండ్ అలా జరుగుతదనమాట. సో, అప్పుడు అందులో ఓన్లీ ఇది టోటల్ సప్లై 10 బిలియన్. ఇందులో 50% ఏమో ఈ ఐటీఎల్జీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో అంటే మనం మైనింగ్‌కి ఇచ్చారు కాబట్టి మనకి 5 బిలియన్ వరకు సప్లైని మనకే ఇస్తారు. మీకవ్వచ్చు, నాకవ్వచ్చు, పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ కావచ్చు. వాళ్ళ ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో దానికి ప్రపోర్షనేట్‌గా అన్ని కాయిన్స్ మనకి ఐటీఎల్ కాయిన్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో, ఇది ఈ ఐటీఎల్జీ కాయిన్ వల్ల మనం మైన్ చేయడం వల్ల మనకు వచ్చే యూజ్ అనమాట. సో, దీని ప్రైస్ అయితే ఈ ఐటీఎల్ కాయిన్ ప్రైస్ అయితే చాలా ఎక్కువైనా ఉండబోతుంది. ఎందుకంటే సీడ్ రౌండ్, ఏంజెల్ రౌండ్ వీటిల్లో గూగుల్ అలాగే మిగతా పెద్ద పెద్ద కంపెనీస్, టెక్ కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. సో, ఆ తర్వాతే మనకి పబ్లిక్ సేల్ అనేది వస్తదనమాట. తర్వాత లిస్టింగ్ అనేది అవుతది. సో, ఇందులో 5 బిలియన్ మాత్రం ఎవరైతే మైన్ చేసుకున్నామో మనందరికీ వస్తాయి. సో, మిగతా 5 బిలియన్ వీళ్ళందరికీ సేల్ చేస్తారు. సో, అలాగా మెయిన్ కాయిన్ వచ్చేసి ఐటీఎల్, అలాగే ఐటీఎల్జీ అనేది మనకి యుటిలిటీ కాయిన్ అనమాట. సో, దీనివల్ల మనకి ఐటీఎల్ కాయిన్ అనేది వస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, సెపరేట్‌గా లిస్టింగ్ చేస్తారా అన్నది కూడా ఇంకా క్లారిటీ అయితే ఎక్కడ ఇవ్వలేదు. సో, సెపరేట్‌గా లిస్టింగ్ చేసినా సరే మనం దీన్ని సెపరేట్‌గా అమ్మేసుకోవచ్చు. దీంతో సంబంధం లేకున్నా. బట్ ఇది ఉంటేనే మనకిదొస్తది. మైనింగ్‌లో మనం ఏ డబ్బులు పెట్టకున్నా రావాలి అంటే. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా ఈ వీడియోలో నేను కవర్ చేయాలనుకున్నాను. అండ్ ఫ్యూచర్‌లో ప్రైస్ అయితే ఇంకా మనం ఎస్టిమేట్ చేయడానికి ఐటీఎల్జీకి అయితే మనం అంత ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఐటీఎల్ కాయిన్ అయితే మనం గట్టిగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే వెనకాల బ్యాక్ ఎండ్ టీము తర్వాత ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి మంచి ప్రైస్ అయితే రావడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే ఎప్పుడు లిస్టింగ్ అనేది కూడా ఇంకా క్లారిటీ ఎక్కడా లేదండి. వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు చెప్తాను. అండ్ అలాగే మన వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అలాగే ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే, రిజిస్టర్ అవ్వకపోతే మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. జాయిన్ అవ్వండి. సో, మీరు అన్ని అప్డేట్స్ కావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్‌లో మీరు జాయిన్ అయితేనే మీకు ఇమ్మీడియేట్‌గా తెలుస్తాయన్నమాట. ఎందుకంటే నేను ఏదైనా కొత్తది పెట్టాలి అంటే ఫస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్‌లో పెట్టిన తర్వాతనే వీడియో చేస్తాను. ఓకే. సో, అలాగే చాలామంది ఇంకా చేసుకోలేదు. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే మైనింగ్ అయితే చేసుకోండి. ఎందుకంటే 26 జూలైన లిస్టింగ్ అవుతది. డెక్స్‌లో లిస్ట్ అవుతది ఫస్ట్. తర్వాత ఆగస్ట్‌లో సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ అవుతది. సో, మైనింగ్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే 2 ఇయర్స్ వరకు మైనింగ్ కంటిన్యూ అవుతది. సో, 97 మిలియన్ మాత్రమే సప్లై గుర్తుపెట్టుకోండి. సో, ఎవరు అయితే జాయిన్ అవ్వలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, ఇలాంటి ప్రాజెక్టులను మనం ఎక్కువ మందికి చెప్పాలి. మిగతా కమ్యూనిటీ వాళ్ళు కూడా మీరు పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నోళ్ళందరూ బెనిఫిట్ పొందాలి ఇలాంటి ప్రాజెక్ట్స్. సో, ఇప్పుడు ఇంటర్‌లింక్ ఎలాగైతే మీకు బయటకొచ్చిందో అలాగే ఇది కూడా ఏదో రోజున వస్తది. ఎందుకంటే లిస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా వస్తది. ఇప్పుడు ప్రీ సేల్‌లో చాలా తక్కువగా దొరికింది. తక్కువ సప్లై ఉండడం వలన. మేబీ ఇది లిస్ట్ అయినప్పుడు $1, $2 గాని లిస్ట్ అయిందనుకోండి. సో, మంచి ప్రాఫిట్ తీసుకుంటారు. సో, మిగతా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందాలంటే మీరు పాస్ ఆన్ చేయండి. మన కమ్యూనిటీ వాళ్ళకి కాకుండా వేరే కమ్యూనిటీ కూడా మీ కింద జాయిన్ చేసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.